జైన మతంలో 24వ తీర్థంకుడు ఎవరు? ద ఆన్సర్ ఈజ్ వర్ధమాన మహావీరుడు. వీరి పాలనా కాలంలో వరహాలు, పగడాలు, బంగారు నాణాలు జారీ చేయబడినవి. ద ఆన్సర్ ఈజ్ విజయనగర రాజుల కాలం. చంద్రుని అధ్యయనం ఇలా పిలువబడుతుంది. ద ఆన్సర్ ఈజ్ సెలినాలజీ. పనామా కాలువ ఈ రెండు మహాసముద్రాలను కలుపుతుంది. ద ఆన్సర్ ఈజ్ అట్లాంటిక్ మహాసముద్రము మరియు పసిఫిక్ మహాసముద్రము. భారతదేశంలో పంచదార ఉత్పత్తిలో ముందున్నటువంటి రాష్ట్రము ఏది? ద ఆన్సర్ ఈజ్ ఉత్తరప్రదేశ్. భారతదేశ తొలి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరు? ద ఆన్సర్ ఈజ్ శ్రీ వి నరహరిరావు. 14వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? ద ఆన్సర్ ఈజ్ డాక్టర్ వై గోపాల్ రెడ్డి. వైద్య రంగంలో మొదటిసారిగా నోబెల్ బహుమతి పొందిన భారతీయుడు ఎవరు? ద ఆన్సర్ ఈజ్ డాక్టర్ హరగోవింద్ ఖొరానా. మలబారీ అనునది ఈ జాతికి చెందినది. ద ఆన్సర్ ఈజ్ మేకలు. ఉత్తరార్ధగోళంలో దీర్ఘపగటి కాలం గల రోజు? ద ఆన్సర్ ఈజ్ జూన్ 21. సెప్టెంబర్ 6, 2018న అంతర్జాతీయ న్యాయస్థానంలో ఈ దీవి విషయమై భారతదేశము మారిషస్ను సమర్థించింది. ద ఆన్సర్ ఈజ్ చాగోస్ దీవులు. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఈరోజు పాటిస్తారు. ద ఆన్సర్ ఈజ్ అక్టోబర్ 5. దీనిచే తాడనము చెందించినప్పుడు యురేనియం 235లో విచ్ఛిన్నం జరుగుతుంది. ద ఆన్సర్ ఈజ్ వేగవంతమైన న్యూట్రాన్లు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ స్థాపించబడిన సంవత్సరం? ద ఆన్సర్ ఈజ్ 1927. నాక్ అనే పదం ఈ ఆటకు సంబంధించినది. ద ఆన్సర్ ఈజ్ బాక్సింగ్. DRDOచే తయారు చేయబడిన భూతలం నుండి భూతలం పైకి ప్రయోగించబడే షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి ఏది? ద ఆన్సర్ ఈజ్ శౌర్య. భారత జాతీయ పతాకము పొడవు వెడల్పుల నిష్పత్తి? ద ఆన్సర్ ఈజ్ 3:2. జూన్ 27, 2018న భారత రాష్ట్రపతిచే సోలార్ చర్ఖా మిషన్ ఆవిష్కరించబడినటువంటి ప్రదేశం ఏది? న్యూఢిల్లీ. ద ఆన్సర్ ఈజ్ న్యూఢిల్లీ. సోలార్ క్యాలిక్యులేటర్ యాప్ను ఇటీవల ప్రారంభించినటువంటి భారతదేశం ఏది? సోలార్ క్యాలిక్యులేటర్ యాప్ను ఇటీవల ప్రారంభించిన భారతదేశ సంస్థ ఏది? ద ఆన్సర్ ఈజ్ ISRO, ఇస్రో. రెండు 2017 ఆస్కార్ అవార్డు గెలుచుకున్న నటి ఎవరు? 2017 ఆస్కార్ అవార్డు గెలుచుకున్న నటి ఎవరు? ద ఆన్సర్ ఈజ్ ఎమ్మా స్టోన్.
ఈ క్రింది వానిలో ఏది అర్చకుల పుస్తకంగా పిలువబడుతుంది? ఈ క్రింది వానిలో ఏది అర్చకుల పుస్తకంగా పిలువబడుతుంది? ద ఆన్సర్ ఈజ్ అథర్వణ వేదం. క్రింది వానిలో సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నివేదికగా కూడా పిలువబడుతున్నది? ద ఆన్సర్ ఈజ్ సార్జెంట్ కమిటీ రిపోర్టు. పిల్లల విభిన్న అవసరాలకు అనుగుణంగా ఒక అభ్యసన వాతావరణాన్ని నిర్ధారించుటకు అవసరమైనది ఏది? ద ఆన్సర్ ఈజ్ ఉపాధ్యాయుని స్వయం ప్రతిపత్తి.